వర్షాకాలంలో రెండు కార్తెలు వెళ్లిపోయినా సరైన వానలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు వంటి పంటలు వేసిన రైతులు నీళ్లు లేక విత్తనాలు సరిగా మొలకెత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 84,000 ఎకరాల పత్తి, 58,000 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు వేశారు. అవి ఎండిపోయే పరిస్థితి రావడంతో రైతులంతా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. వరుణుడు అదును సమయంలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాత అంతా మొత్తం కూడా అల్లకొల్లోలంగా విలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రోహిణి కార్తె ముందుగానే వాతావరణం మొత్తం చల్లబడడం, వర్షాలు ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తాయని కూడా రైతులు ఎన్నో కలలు కన్న పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో రైతులంతా తల్లడిల్లుతున్నారు. ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్ గ్రామంలో రైతులంతా కూడా పత్తి ముక్కలను బతికించుకునే పరిస్థితిలో నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ జిల్లాలో 100.09% మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 20% మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైందని కూడా ఇటు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి నైరుతి ఋతుపవనాలు ముందుగానే వస్తాయని, ఆశించిన మేర వర్షాలు ఉంటాయని కూడా అన్నదాతలు భావించారు. కానీ ఆశించిన మేర ఇటు వర్షాలు లేకపోవడంతో రైతులు మొత్తం కూడా అల్లాకొల్లం వర్షం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రోహిణి కార్తెలోనే ముందస్తు వర్షాలు మురిపించడం, వాతావరణం మొత్తం కూడా చల్లబడడం, అప్పుడప్పుడు చినుకులు పడడంతో అప్పుడు అన్నదాతలు కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడింది. అయితే విత్తనాలు కూడా ముందస్తుగానే తెచ్చుకొని దుక్కులు దున్నుకొని కూడా పత్తి విత్తనాలను పెట్టి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా వర్షాలు పడలేదు. జూన్ మొదటి వారంలోనే భారీగా వర్షాలు పడతాయి అని ఎంతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. జూన్ చివరిలో కూడా ఇప్పటికి కూడా వర్షాలు కురవకపోవడంతో ఇప్పుడు రైతులు మొత్తం కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. వర్షాలు లేకపోవడం, ఒక పక్క బావులలో నీళ్లు లేకపోవడం మూలంగా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే జిల్లాలో మొత్తం సుమారు 1,00,000 ఎకరాలకు పైగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే వరితో పాటు పసుపు, మొక్కజొన్న కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి. మొత్తానికి 84,000 ఎకరాల 854 ఎకరాలు పత్తి విస్తీర్ణం, 56,361 ఎకరాల మొక్కజొన్న విస్తీర్ణం రైతులు సాగు చేయడానికి కూడా రైతులు సన్నిద్ధమైనట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. అయితే మొత్తానికి వర్షాలు సకాలం లేకపోవడం ఇటు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ప్రతి పత్తి మొక్క కూడా చాలా ఇబ్బంది పడుకుంటున్న పరిస్థితి. మొత్తం వాడిపోతున్నాయి విత్తనాలు కూడా, నీరు లేక ఇటు వాడిపోతున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం నీళ్లు లేవు, బావిలో ఉన్న నీళ్లు కూడా సరిపోవడం లేదని కూడా ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో కొంతమంది రైతులు ఉన్నారు. అసలు ఎట్లా ఉంది పరిస్థితి, వానలు ఎప్పుడు పడాలి, అసలు ఎందుకు పడతలు, వానలు పడకపోతే ఎలాంటి నష్టం వస్తుందో రైతులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా వ్యవసాయ సాగు ఏ విధంగా సాగుతుంది, వర్షాల పరిస్థితి ఎట్లా ఉంది, ఎలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి? మేము ముందస్తుగా వర్షాలు పడతాయన్న ఉద్దేశంతో 2 ఎకరాల భూమి సాగు చేసుకొని పత్తి విత్తనాలు పెట్టడం జరిగింది. వర్షాలు సమయానుకూలంగా రాకపోవడం వల్ల బావి నీళ్ళతోటి కట్టినా కానీ సగం మొలకలు మొలిచి మిగిలిన సగం మొలకలు మొలకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. వర్షాలు పడక అదునుకు వర్షాలు పడకపోవడంతో భూమిలో ఉన్న తేమ సరిపోకపోవడం వల్ల పత్తి విత్తనాలు సరిగ్గా మొలకపోవడం, అంటే 30% మొలుతున్నాయి, 70% వరకు మొలకపోవడం వల్ల మళ్ళీ అప్పు తీసుకొచ్చి మళ్ళీ గింజలు పెట్టవలసి వస్తుంది. వర్షాలతోటి చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. అంటే మొత్తానికి మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని పత్తి ప్యాకెట్లు తెచ్చారు, మొత్తం ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టారు? నాకు 4 ఎకరాల భూమి ఉందండి. 4 ఎకరాలలో 2 ఎకరాల మొక్కజొన్న వేసిన, 2 ఎకరాల పత్తి పెట్టిన. 2 ఎకరాల పత్తిలో మొక్కజొన్న నేను నీళ్ళు కట్టడం వల్ల దాంట్లో కూడా ఒక 20-30% విత్తనాలు పాడైపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఈ పత్తి విత్తనాలు కూడా 2 ఎకరాలు పెడితే 2 ఎకరాల నీళ్ళు సరిగ్గా వాటర్ లేకపోవడం వల్ల, భూగర్భ జలాలు వర్షాలు పడి పెరగకపోవడం వల్ల, నీళ్ళు సరిగ్గా సరిపోవడం వల్ల విత్తనాలు చాలా భూమిలో మొలవపోవడం జరిగింది. చాలా ఇబ్బందులు ఉన్నాం. ఇట్లాంటి దురదృష్టమైన సంఘటన జరుగుతుంది అనుకోలే. వర్షాలు పడతాయని ఆశించడం కానీ ఆశాజనకంగా లేవు ఈ సంవత్సరం వర్షాలు. మొత్తం వర్షాభావ పరిస్థితుల వల్ల అన్నదాత మొత్తం కూడా అతలాకుతలం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. వర్షాలు ఆశించిన మేర లేకపోవడం, ఇటు పత్తి, మొక్కజొన్న, పసుపు లాంటి పంటల్లో కూడా పూర్తిగా మట్టిలోనే మగ్గిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇటు పత్తి విత్తనాలతో పాటు మొక్కజొన్నకు సంబంధించిన రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి కొంతమంది మహిళా రైతులు కూడా వ్యవసాయ పనులు నిమగ్నమయ్యారు. అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, మీ పేరు ఏం పేరు, ఎన్ని ఎకరాలు సాగు చేసిళ్ళు, వర్షాలు రాకపోతే ఎట్లా నష్టం జరిగే అవకాశం ఉంది? నా పేరు శిరీష, అది ముడుపుగాళ్ళు. పత్తి గింజలు పెట్టినాం 2 ఎకరాలు, అవి మొలవలేదు వర్షాలు లేక. 3 ప్యాకెట్లు తెచ్చిపెట్టినాం, మొలవలేదు. వర్షం కోసం ఎదురు చూస్తే వర్షాలు రావట్లేవు.
ఇప్పుడు నష్టమైనవి 3 ప్యాకెట్లు మళ్ళీ తీసుకొచ్చి పెట్టాలి. మొత్తం పెట్టిన పత్తి గింజలు మొలకెత్తుతున్నాయా? లేవు లేవు, బాయిలో వర్షం లేదు, ఒక సైడే తడిసింది, ఒక ఎకరమే తడిసింది, నీళ్ళు అయిపోయినాయి బావిలో. చూసాముగా మొత్తం ఇటు రైతులను ఎవరిని చూసినా కన్నీరే కనిపిస్తుంది. సరిపడా వర్షాలు లేవు, బావిలో సరిపడా నీరు లేదు. దీని మూలంగా వ్యవసాయ సాగు కూడా కష్టతరంగా అవుతుందని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వరణ దేవుడు కరుణించి సకాలంలో వర్షాలు పడాలని కూడా ఇటు వానదేవుని జిల్లా వ్యాప్తంగా అటువంటి గిరిజన ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కప్పతల్లి, వానదేవుని వంటి ఆటలు ఆడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ వీరేంద్రతో యశ్వంత్, బిగ్ టీవీ,